నరహరి గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి విందాం. అరే మీరు ఏం మాట్లాడిస్తలేరు, ఏం మాట్లాడదాం ఆర్గ్యుమెంట్స్ తోనే మొత్తం అంత డిబేట్ అయిపోతుందండి. ఒకసారి ఆయన మాట్లాడే వెర్షన్ విందాం. మాట్లాడు కాదు మీకే మాట్లాడుతున్నారు, ముగ్గురికి సమాధానం చెప్పాలి. ఒక్క నేను ఎట్లా రుణమాఫీ అందరికీ సమాధానం చెప్తుందండి. రైతులకు రుణమాఫీ జరిగింది, కాంగ్రెస్ 3 దఫాలు ఇచ్చింది, 2,400 కోట్లు తిరిగి ఇచ్చింది. శ్రీనివాస్ రెడ్డి గారు హామీ ఇచ్చిందా? మేము మేనిఫెస్టోలో పెట్టి మేము రాహుల్ గాంధీ మీరు ఇచ్చినట్టు మా ప్రధానమంత్రి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి గవర్నమెంట్ లోకి వచ్చినావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో మరి ఏమి హామీ ఇవ్వండి? 8 మంది ఎంపీలను ఎట్లా తీసుకురండి మీరు? ఏమి హామీ ఇవ్వండి? ఎలా తీసుకున్నారు? జాతీయ సంస్థలు ఉన్నాయి హైదరాబాద్. రైట్ జయరాం గారు, రైట్ సరే మీ అందరి వెర్షన్స్ విందాం. జయరాం గారు, గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది అంటుంది, బీఆర్ఎస్ పార్టీ అసలు రుణమాఫీ కొంతమందికే జరిగింది అంటుంది. సో ఏంటి గ్రౌండ్ రియాలిటీ? వేనన్నా జస్ట్ ఒకటి ఉన్నట్టు విషయం ఏంటంటే, ఇప్పుడు వేనన్న ఏదైతే లేవనెత్తిండో ఆ లేవనెత్తిన దానికి రెస్పాన్సిబుల్ గా కాంగ్రెస్ సమాధానం చెప్పాలి, అది వాళ్ళ బాధ్యత. అంతేగాని బీజేపీ చేయలేదంటే బీజేపీ రాష్ట్రానికి సంబంధం లేదు. కేంద్రానికి సంబంధించిన అంశాలు బీజేపీని డెఫినెట్ గా ప్రశ్నించాల్సిందే. అది ప్రశ్నించకపోవడం మీ తప్పు. ఈ రోజు ఇక్కడ ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత ఇప్పుడు ప్రశ్నించడం కాదు, ఇది సీఎం చేయాల్సిన నిరంతర ప్రక్రియ. బీజేపీ నుంచి రావాల్సిన ఫండ్స్ తీసుకురావాలి, బీజేపీ నుంచి తీసుకురావాల్సిన 100% వదిలిపెట్టవద్దు. పక్క రాష్ట్రానికి ఏ విధమైనటువంటి కోఆపరేషన్ లో మనకు కూడా ఆ విధమైన కోఆపరేషన్ అడగాలి. సో పక్క రాష్ట్రం ఎన్డీఏలో ఉంది కాబట్టి మనం లేవు కాబట్టి కొంత వేరియేషన్ ఉండొచ్చు, కానీ కన్విన్స్ చేసి తీసుకురావాల్సిన బాధ్యత సీఎంది. కానీ ఈ టాపిక్ లో డైవర్ట్ చేయడం కోసం మాత్రం కాదు. ఎందుకంటే సీనన్న అడ్వకేట్ కాబట్టి చాలా తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు ఇక్కడ విషయాన్ని. ఇక్కడ దీన్ని డైవర్ట్ చేయడం కాదు, ఇక్కడ ప్రజలకు సంబంధించిన విషయము. మీరు పాలకులుగా ఉన్నారు, పాలకులుగా ఉన్నప్పుడు అడగాల్సిన బాధ్యత మాది, ఇవ్వాల్సిన బాధ్యత మీది. మీరు ఎందుకు ఇవ్వలేదన్నదని చెప్పండి, కాకపోతే మీరు ఎందుకు చెయ్యలేదని మమ్మల్ని రివర్స్ అడుగుతుంది ఎట్లా? ఎందుకు చేయాలి? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజల నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రజా వ్యతిరేక పాలన చేసింది కాబట్టే మీ చేతికి వచ్చింది ఈ పాలన. కనుక బీఆర్ఎస్ ప్రజా పాలన చేసినట్టు అయితే మీకెందుకు వచ్చేది? మేమెందుకు మాట్లాడే వాళ్ళం? మేమెందుకు యుద్ధం ప్రకటించే వాళ్ళం? ప్రజలు ఎందుకు యుద్ధం ప్రకటించే వాళ్ళు? అంటే ఈ రోజు వాళ్ళ తప్పిదాలు అనేటివి కళ్ళ ముందు కనిపించినవి కాబట్టి కాంగ్రెస్ దగ్గరికి వచ్చారు. ఒకటి మాత్రం ఇంతకు ముందు సీనన్న చెప్పింది ఒకటి మాత్రం కరెక్ట్. ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల పథకాన్ని తీసుకురావడం అనేది పేద ప్రజల కోసం. అందులో వేరే డిస్ప్యూట్ నాకు లేదు, ప్యానల్లో ఉన్న వారికి ఎవరికి లేదు. కానీ ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల పథకం లోపల రోటీ కావడం అవర్ మకం, ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి. కానీ మన రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం బట్టలన్నీ ఇప్పదిస్తున్నాడు, ఇల్లు కూలగొడుతున్నాడు. మరి దీన్ని ఏం చెప్తాం? ఇది కూడా 20 సూత్రాల పథకంలో ఒక భాగమేనా? ఇదేనా ఎడన ఎజెండా ఉందా 2024 లో? ఇట్లాంటిది ఏమైనా ఎజెండా ఉంటే మా దాంట్లో ఎడన ఎజెండా ఉంటది అని నువ్వు మాట్లాడు. నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడు. అంటే ఈ రోజు ఇవ్వనంటే ఆ రోజు పథకాలను ఈ రోజు ప్రశంసించారు, నేను కాదు, సాక్షాత్తు బీజేపీ నాయకులు వాజ్పేయి గారు, మాన్యశ్రీ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారిని విమర్శించాలనుకున్నప్పుడు కూడా ఒక కాళీ మాతతో సంబోధించారు తప్ప ఇంకా ఏలాంటి వర్డ్స్ వాడలేదు. మరి వారి గొప్పతనము వీరి గొప్పతనము డెఫినెట్ గా అభినందించాల్సిందే. ఇలాంటి దుర్మార్గ భాష లేదు అప్పుడు. చాలా గొప్పగా ఆ రోజు అంత గొప్పగా మాట్లాడగలిగారు. కానీ ఈ రోజు మనం మాట్లాడితే బూతులే కదా. కేసీఆర్ బూతుల యూనివర్సిటీ అయితే ఇప్పుడు మనది ఇప్పుడు తెలంగాణ కొత్త యూనివర్సిటీ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టినాం, రేవంత్ రెడ్డి బూతుల యూనివర్సిటీ లాగా. అక్కడ కేసీఆర్ యూనివర్సిటీ మూతపడ్డది, మీ యూనివర్సిటీ కూడా మూతపడకుండా చూడన్నా మూతపడుతుంది. ఎందుకు ఇది అవసరమా? అంటే ఈ రోజు మేము ప్రశ్నిస్తాం. ఇంతకుముందు వేనన్న చెప్పినట్టుగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 72 లక్షల మంది వేనని చెప్పిన 4 కోట్ల మందికి జవాబుదారీతనం మీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఉండే వ్యక్తిగా మీరు వచ్చిన ప్రతినిధిగా మీరు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీకుంది. దాన్ని మీరు మమ్మల్ని వచ్చేసి రివర్స్ దాడి చేస్తే, మేము దాడి చేస్తే ప్రజలకు ఏమీ అర్థం కాదు. ఇక దాడులు ముఖ్యం కాదు, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత
మీకుంది, అడగాల్సిన బాధ్యత మీకుంది. ఇప్పుడు నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ గా ఉండి కూడా నేను ప్రజలకు సంబంధించిన అంశాలను మీ ముందు పెట్టకపోతే అప్పుడు నేను ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే పోతుంది కదా. అప్పుడు అనలిస్ట్ దేనికి? నా పార్టీ ఏజెండాను మాట్లాడుకోవచ్చు. అది నా వల్ల కాదు అనే కదా నేను ప్రజల పక్షాన మాట్లాడేది. మరి మా గొంతులు కూడా నొక్కుతానంటే ఎట్లన్నా? ఈ రోజు కాంగ్రెస్ చేస్తున్నది, నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ చేస్తున్నది ప్రజాపాలన బోర్డు పెట్టేసి ఓన్లీ ఇంటర్నల్ కుటుంబ పాలన, కుల పాలన చేస్తుంది, ఈక్వల్ టు బీఆర్ఎస్. మీ రేవంత్ రెడ్డికి చెప్పండి, నేను పదే పదే చెప్తున్నాను. ఇది ఎందుకు మేము ఏమంటున్నాం అంటే దానికి దీనికి తేడా ఏమున్నది? ఏమీ లేదు. ఈరోజు ఇంతకుముందు సీనన్న ఒకటి గొప్ప మాట చెప్పాడు. తిరుపతి రెడ్డి కావచ్చు, లేకపోతే కొండలరెడ్డి కావచ్చు, వాళ్ళు కార్పొరేటర్లు కూడా కాదు, వాళ్ళ సంబంధం లేదు. వాళ్ళు కార్పొరేటర్లు కూడా కాదు, కానీ వాళ్ళ పోస్టర్లు ప్లస్ ఫ్లెక్సీలు మాత్రము ముఖ్యమంత్రి లెవెల్లో పెట్టుకుంటున్నారు. ఈవెన్ ఇంకా ఏం చెప్పాలంటే అన్అఫిషియల్ ప్రోటోకాల్. అంటే ఇదంతా తెలంగాణ ప్రజలు అమాయకులు మాత్రం కాదన్నా, భరించే వ్యక్తులు. అమాయకులు అనుకుంటే కష్టం. నాది వరంగల్, వేనన్నది వరంగల్, నీది ఖమ్మము, తమ్ముడిది లోకల్ రంగారెడ్డి జిల్లా. మనమంతా తెలంగాణ బిడ్డలమే కదా. తెలంగాణలో మనము అన్న అంటే ఆపదలో ఉంటే ఇది కులము, మతము, పార్టీ, ప్రాంతం అని అనుకోము. కష్టాన్ని మాత్రమే చూస్తాం తప్పితే ఇంకా వేరే విషయాన్ని చూడం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టిస్తున్నాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు చివాట్లేసింది, సుప్రీంకోర్టు రెడీగా ఉంది. దానికి రంగనాథ్ మాట్లాడిన ఒక్క మాట వచ్చిందా? నేను తోపు తురుంకా అని అనుకున్న రంగనాథ్ నోట్లకెళ్ళి ఒక్క మాట మాట్లాడగలిగిందా?